This is the Bhimavara beat. Yeah. వాటి ప్రజలందరూ కూడా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి అదేవిధంగా వారికి అందరించడం జరుగుతుందండి. అందరూ కూడా కొంచెం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజున మరి వేదిక నిర్వహించినటువంటి కాళీ శేఖర్ గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ సెక్రటరీ బండి రమేష్ గారికి, సీనియర్ నాయకులు పెద్దలు పూజలు ఆర్ఎస్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి అన్ని విధాల తన సహాయ సహకారాలు అందిస్తూ ముందు నడిపిస్తున్న ఇక్కడికి వచ్చినటువంటి 24 ఓటులో ఉన్నటువంటి మన జనసేన అభిమానులు కానివ్వండి, అదే అక్క చెల్లెమ్మలందరికీ కూడా నాకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే చంద్రబాబు గారు ఇప్పుడు చెప్తూ ఉంటారు 24వ వార్డు ఒక ప్రత్యేకమైనది, ఇది ఎంత విశాలంగా ఉంటుందో ఇక్కడ ఉన్న వాళ్ళు హృదయాలంతా కూడా అంత విశాలంతో ఆలోచిస్తూ ఉంటారు. చాలా ఎడ్యుకేటెడ్గా చాలా చక్కటి వాతావరణంతో 24 వార్డు ఉంటుందని ఇప్పుడు ఇక్కడికి వచ్చిన చాలాసార్లు చెప్తూ ఉంటారు. నేను ఎందుకంటే ఈ వార్డు నుంచి ఆయన చైర్మన్ అయ్యారు, నన్ను గెలిపించిన వార్డు కూడా ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు. అటువంటి వార్డులో చాలా కమిట్మెంట్ తోటి మరి కళ్యాణ్ గారి సిద్ధాంతాలకి ఆశయాలకి ఆయన, ఎందుకంటే మరీ ముఖ్యంగా ఆయన ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏ విధంగా మరి ప్రజలందరికీ చేరువుగా ఉండాలి, ప్రజలకు ఏ విధంగా మనం పేదవాడికి ఏ విధంగా సహాయం చేయాలి, కష్టాల్లో ఉండడం ఏ విధంగా ఆదుకోవాలని చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు అధికారం వచ్చినప్పటికీ కూడా ఏమాత్రం మార్పు లేకుండా, ఏమాత్రం కూడా ఆయన ఒక పుట్టినరోజుకి కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఇంత ఘన విజయాన్ని అందించినటువంటి కేడర్ అందరికీ కూడా ఒకటే ఆయన మెసేజ్ పంపించారు. ఆయన మనం గెలిచిన తర్వాత ఇంకా బాగా మర్చిపోకూడదని చెప్పి ఒక మంచి ఆలోచనతోటి మరి మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, అదేవిధంగా మొక్కలు నాటడం, మరి అదేవిధంగా సేవా కార్యక్రమాల ద్వారా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు 24వ వార్డులో తూచా తప్పకుండా ఆయన యొక్క ఆలోచనకు దగ్గరగా మరి పారిశుద్ధ్య కార్మికుల్ని మరి మన ఇంటి వాతావరణం, మన వీధులన్నీ కూడా శుభ్రపరిచేటటువంటి యొక్క కార్మికుల్ని 4వ వార్డులో చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం వార్డుకి సంబంధించట్లేదు, టౌన్లో జరుగుతున్నటువంటి మంచి ఒక పెద్ద కార్యక్రమంగా మీరు అందరూ కూడా మరి సపోర్ట్ చేయడం, మరి కళ్యాణ్ గారికి మరి మొట్టమొదటిగా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి మన కళ్యాణ్ గారిని మరి ఈరోజు ఈ విధంగా ఆయనకి మనం కృతజ్ఞతలు ధన్యవాదాలు. ఎందుకంటే రాష్ట్రం అధోగతి పాలవుతున్న తరుణంలో ఆయన స్థాయిని, ఆయన యొక్క పార్టీని, రాజకీయ భవిష్యత్తును కూడా తగ్గించుకొని ఏదేమైనప్పటికీ కూడా మరి నా కేడర్కి నేను సమాధానం చెప్పుకుంటా, నేను వాళ్ళని మలుచుకోగలను, మనం తగ్గినా పర్లేదు కానీ రాష్ట్ర ప్రజలు నష్టపోకూడదని చెప్పి 21 సీట్లకి పరిమితమై ఈరోజు అయినప్పటికీ కూడా కొంచెం బాధ ఉన్నప్పటికీ కానీ ఈరోజు మనందరినీ కూడా తలెత్తుకొని తిరిగేలాగా గర్వంగా, గౌరవంగా సమాజంలో 10 మందికి సహాయం చేసే అవకాశాన్ని కల్పించినటువంటి కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన యొక్క జన్మదినానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి రానున్న రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేసే విధంగా మీరు అందరూ సహాయ సహకారం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, జై జనసేన, జై హింద్. థ్యాంక్ యూ. మన ప్రియతమ నేత పవన్ కళ్యాణ్ గారి, మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు భీమవరంలో 24వ వార్డులో మన పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మా 24వ వార్డులో మున్సిపల్ కార్మికులకి సన్మానించుకున్నాము. ఈ కార్యక్రమానికి మా వార్డు ప్రజలు, మా భీమవరం జన సైనికులు, మా టౌన్ అధ్యక్షులు పాల్గొని జై జనసేన, నాని గారికి మరియు 24వ వార్డు ఎన్డీ కూటమి సభ్యులందరికీ కూడా
నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు చాలా విశిష్టమైన రోజు. ఎందుకంటే మనం 5 సంవత్సరాలు ఇబ్బంది పడి అధికారంలో ఉండి మరి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ప్రతి విలేజ్లో మరి ప్రతి వార్డులో కూడా ఎంతో రంగరంగం వైభవం కింద ఆయన ముఖ్యంగా ఏంటంటే 24వ వార్డులో ఎంత చక్కటి ప్రోగ్రాం పెట్టి ఎర్ర నాని గారు, మహేష్, ఉండవల్లి సీని గారు అలా తల్లిదండ్రులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం శుభ్రంగా ఉండడం కాదు, మనం పొద్దునే బయటకు వచ్చేటప్పటికి శుభ్రం పరిచయాలకి మున్సిపాలిటీ పారిశుద్ధ్యులకి వాళ్ళకి సన్మానం చేసే చూసారా, అది అంగు ఆర్భటాలు లేకుండా మనకు వంతు మన రూపాయి సంపాదించుకుంటే 10 రూపాయలు ఖర్చు పెట్టేటట్టు కళ్యాణ్ గారి సూత్రాన్ని అందరూ పాల్గొంటారు. కాబట్టి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా తరపు నుంచి